బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ సిపిఎం పాదయాత్ర. హిందుస్థాన్ జింక్ నుంచి కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు ర్యాలీ. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యను మార్చిన భర్త. చిత్తూరు జిల్లాలో ఘటన. న్యాయం చేయాలని బాధితురాలి నిరసన. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో భారీ వర్షం. నీట మునిగిన పంట పొలాలు. ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా. జీవో 217 రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెంచిన విద్యుత్ ఛార్జీలు, వ్యవసాయ నల్ల చట్టాల రద్దు చేయాలంటూ విశాఖలో సిపిఎం పాదయాత్ర నిర్వహించింది. హిందుస్థాన్ జింక్ నుంచి కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. సిపిఎం పాదయాత్రలో సిపిఐ రాజ్యసభ సభ్యులు బినాయ్ విశ్వం, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యా బిడ్డలను భర్త వదిలిపెట్టి వెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగడెళ్ల గ్రామంలో చోటు చేసుకుంది. అంగడెళ్లకు చెందిన కళావతికి మదనపల్లె మండలం గుండావారిపల్లికి చెందిన రామాంజనులతో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితం రామాంజులు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ట్రైనింగ్ పూర్తి అయిన పిమ్మట భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. పలుమార్లు తనను పిల్లలను చూసుకోవాలని కళావతి కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సబ్ కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కళావతి, నా మొగుడి పేరు రామాంజులు. ఆయన సిఆర్ పోలీసులో డ్యూటీ వచ్చింది. మాకు 3 పిల్లలు అయిన తర్వాత డ్యూటీ వచ్చింది. ఇప్పుడు డ్యూటీ వచ్చిన తర్వాత కన్నాం బట్టలు వద్దు అని చెప్పేసి 2వ పిల్లలు చేసుకోవాలని మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. ఇంట్లో ఉండేయకుండా నన్ను నా బిడ్డల్ని బయట వేస్తున్నాడు. ఇప్పుడు నా మొగుడు నాకు కావాలంటే నువ్వు కేసు పెట్టుకోకు, కోర్టు కేసుకోకు, నువ్వేమైనా చేసుకోకు అని అంటున్నాడు. ఇప్పుడు నా బిడ్డలు నేను సాకేది ఎట్లా, నేను కోర్టు కేసు ఎట్లా, నేను కేసు వేయలేదు ఎట్లా, ఏం చేసేదానికి నాకు దిక్కు దోచడం లేక ఇక్కడ వచ్చి నా బిడ్డలు నేనేమని తీసుకొని జాయల్లా అనుకునేటప్పుడు వద్దు మీకు న్యాయం చేస్తామని వ్యక్తులు ఇక్కడికి పెట్టుకొచ్చి కొంచెం పెట్టినారు. మీకు న్యాయం చేస్తుంది కలెక్టర్ మేడము అని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నారు. మీరు న్యాయం చేయండి మేడం, లేదంటే ఏదైనా తీసుకొని చచ్చిపోవాలనుకుంటాను నా బిడ్డలు నేను. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. ఎగువ కర్ణాటక నుంచి వరద భారీగా వస్తోంది. దీంతో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. నక్కలపల్లి వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో 100 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు వీకోట జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. కుమ్మరమడుగు కింద భాగంలో హంద్రీనివా కాలువ తెగింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా కె నరసింహులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలో నాటుసారా, మట్కా, గుట్కా వంటి వాటిపై యాక్షన్ తీసుకుంటారని, నాటుసారా కాస్తున్నా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేను నిన్నటి దినం కడప నుంచి వచ్చి ఇక్కడ సుండుపల్లి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సుండుపల్లిలో విషయాలన్నీ తెలుసుకొని దాని పరంగా ఏమైనా యాక్షన్ పరంగా ఉంటే ముఖ్యంగా ఆర్ఎస్ కేసుల విషయాలు కానీ, ఐడియా ర్యాప్లో కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఈ గుట్కా కేసులో కానీ ఎటువంటి అన్యాయాలు పాడకుండా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని మా పై అధికారులకు నేను తెలియజేస్తున్నాను. నాటుసారా పైన చర్యలు ఏ విధంగా అంటే ఇంతకుముందు నుంచి కూడా నాటుసారా బాగా జరుగుతుందని తెలిసింది నాకు కూడా ఇన్ఫర్మేషన్. దానిపైన ఎవరెవరు ఇంతకుముందు పాత కేసులు ఎవరెవరు ఉన్న వాళ్ళు అయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ అమ్మాయినట్లుగా మన కొత్త వాళ్ళు ఎవరైనా తయారు చేస్తుంటారో వాళ్ళపైన చట్టపరంగా తీసుకుంది అవగాహన కల్పించి ప్రజల్లో నాటుసారా తయారు చేయడం వల్ల నక్షలు పడతారు, ఫ్యామిలీ ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళని సరైన దారి నడిపించడానికి ట్రై చేస్తాను. గుట్కా మట్కా పైన సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ దానిపైన ఫోకస్ పెట్టినాను. పాత వాళ్ళు ఎవరైనా అప్రెంటిస్ ఉంటే వాళ్ళందరి పేరు చూపించాను. వాళ్ళని పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేస్తాను. మరి వాళ్ళు ఏవైనా అదే విధంగా పాల్పడితే అదే విధంగా అమ్మితే వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకొని వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలో మా పై ఆఫీసర్ ద్వారా చర్చించి గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. అనంతపురం జిల్లా హిందూపురంలో రైతులు ఆందోళనకు దిగారు. కమిషన్లు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళాలు వేసి రోడ్డుపై పడుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. మీకు న్యాయం చేస్తామని పోలీసులు వారికి నచ్చచెప్పిన రైతులు మాత్రం ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. 10 కిలోల మిరపకాయల ధర 500, 800 వరకు మాత్రమే వేలంపాట్లో పాడుతున్నారని, ఆ దళారులు తక్కువ ధరకు వేలంపాట్లో పాడుతున్నప్పటికీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి 100 రూపాయలు డౌన్ చేసుకొని వస్తూ ఉన్నారు. 200 అట్లా పోయిన వారము ఇదే ధరం ఎట్లుండే అంటే 1300 రూపాయల వరకు పోయింది. ఈ పొద్దు 95 రూపాయలు ఇంకా ధరం చేస్తూ ఉన్నారు. 950 ఇంకా ఎలా అంటే అడిగితే ఏమో క్లైమేట్ అది ఇది అని చెప్పేసి రైతులకి అంతా అన్యాయం చేస్తూ ఉన్నారు వీళ్ళు వ్యాపారస్తులను ಮತ್ತು దళాలు. పోటీ ఉన్నాను ఈతో మధ్య బ్రోకర్లు ఎక్కువ చేస్తా ఉన్నారంటే ఒకే మాల్ పెట్టుకొని ముగ్గురు ఒకే కన్నులు కట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది కమిషన్ ఒక్కొక్క అంగడిలో ఒక కమిషన్, ఒక అంగడిలో 5 రూపాయలు, ఒక అంగడిలో 6 రూపాయలు, ఒక అంగడిలో 4 రూపాయలు. ఇది ఇత ఉండే ఏజెన్సీ చేస్తూ ఉండే పని. మెయిన్ ఆఫీస్లో పోతే దీనికి సంబంధపట్టిన అధికారులు ఒకరు లేరు. ఇది మేము ఎవరిని అడగాలి ధరలు ఇచ్చి మేము రైలు పోయేది ఎట్లా? పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ శాసనసభ్యుడు కూనపరెడ్డి రాఘవేంద్రరావు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాకు 3 తరాలుగా సేవలందించిన ఘనత వారి కుటుంబానికి ఉందని అన్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతానికి పనిచేసి న్యాయం చేస్తారని అన్నారు. రంగనాథరాజు మంత్రి అయిన ఎమ్మెల్యే రాఘవేంద్రరావుకు అభిమాని అని అన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నక్కా శ్యామలా సోని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే దేవర వాస్తవ్యులు ప్రజెంట్ ఎమ్మెల్సీ మోషరాజు గారికి, పెనుగొండ పట్టణంలో జవాది లక్ష్మణాయుడు గారు కానీ, తర్వాత రంగనాయకులు గారు కానీ, మన చంద్రబాబు గారు 3 తరాలు ఇక్కడ సర్పంచ్గా, అలాగే ఎమ్మెల్యేగా, సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికే కాదు ఈ జిల్లాకి ఎంతో అభివృద్ధికి వ్యవసాయదారుగా, కోఆపరేటివ్ వ్యవస్థకే పితామహులుగా ఉన్న ముగ్గురు కూడా ఎంతో కోఆపరేటివ్ వ్యవస్థకు ఎంతో సేవ చేయడం జరిగింది. డాక్టర్ గారికి ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉండి ప్రజలు కష్టసుఖాలు చూస్తూ ఎంత డబ్బు ఖర్చైనా కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి పనిచేసి నాకు ఎమ్మెల్యేగా కదా నాకు ఎంతో ఆప్తులు, నేను ఆయన అభిమాని. పార్టీలో ఉన్నా అయిపోయినా నేను చంద్రబాబు గారు ఆయన అంటే నాకు ప్రత్యేకమైన ఒక మనిషికి. అలాగే నన్ను కూడా ఆయన ఎంతో ఆదరించి ఇద్దరం కూడా అలాగే నడవటం జరిగింది. దురదృష్టం కరోనాతోటి ఆయన మరణించటం, నాకు ఎంతో అండగా ఉండి సలహాలు ఇచ్చి నిత్య రాజకీయంలో ఆయనకు ఉన్న అనుభవాన్ని నన్ను ఉపయోగించుకుని ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనుకున్నాను.
ఈరోజు ఆయన ఏదైతే వేసిన బాటలోనే మేము అందరం నడిచి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆయన ఒక జంతు ప్రేమికులు, ఆవులు కానీ గేదెలు కానీ ముఖ్యంగా జీవాలన్నింటినీ కూడా పోషిస్తూ ఆ జాతి అభివృద్ధికి ఎవరి దగ్గర అయితే ఆవు అభివృద్ధి అవుతుంది, ఎవరైతే కుక్కను బాగా పెంచి ఆ జాతిని అభివృద్ధి చేస్తారు, అన్ని అవసరమైతే ₹1,00,000 2 లక్షలను పట్టుకొని పట్టుకొచ్చి అందరికి ఇచ్చేవారు ఆయన. ఈరోజు ఆయన లేకపోవడం మన అందరం దురదృష్టం. కరోనా తోటి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ నిమిషంలో ఆయన మనం కాపాడుకోగలుగుతాం. ఈరోజు అందరూ కూడా ఆయన మనం ఈరోజు స్టాచ్యూ పెట్టుకుంటున్నామంటే దాన్ని దండం పెట్టడం కాదు, రాబోయే తరాలకు కూడా ఆయన చేసిన సేవలో గుర్తుంచుకోవడానికి, ఆయన వేసిన బాటలో మనందరం నడవటానికి ఒక విగ్రహం రూపంలో ఆయన చూసుకుని మనం ప్రయాణం చేసినప్పుడు అది దానికి ఆయనకి సరైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి అచ్చెన్నాయుడు నిమ్మల సభను తప్పుదోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తామన్నారు. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కోన రవి చెబుతున్నారని, అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదుదారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పామన్నారు. ఆధారాల పరిశీలన అనంతరం కోన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదని లేదన్నారు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోవచ్చునన్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అధికార పక్షం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మెంబర్లు పాల్గొన్నారు. గతంలో ఉన్నటువంటి ఏదైతే విచారణ చేపట్టామో అచ్చెన్నాయుడు గారి మీద, రామానాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారు స్పీకర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను, ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆయన వివరణతో పాటు ఆయన ఆ రోజు స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మెంబర్లకు పంపించడం జరిగింది. మెంబర్లు అందరూ కూడా ఏకాభిప్రాయంతో వ్యక్తిగతంగా హాజరయ్యాడు, విచారం వెలిబుచ్చాడు. కాబట్టి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. కాబట్టి దాన్ని అంతటితో ముగింపు పలకాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో దాంతో క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు సభలో తప్పుదారి పట్టించేటువంటి విధంగా శాసనసభని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు చీఫ్ విప్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. రామానాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద అసెంబ్లీలోనే సభానాయకుడే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కాబట్టి వాటి రెంటిని తీసుకొని చర్యలకి అసెంబ్లీకి సిఫారసు చేయాలనుకున్నాం. దాని మీద వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని అసెంబ్లీకి సిఫారసు చేయడం జరుగుతుంది. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మేము ఇచ్చేటువంటి నివేదికని స్పీకర్ గారి ముందుంచి స్పీకర్ వారి ద్వారా అసెంబ్లీ సభ్యులకందరికీ తెలియచేసి అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కోన రవికుమార్ గారికి సంబంధించి ఫిర్యాదు ఎవరైతే ఇచ్చారో స్పీకర్ గారు, పిఏ గారు, ఆయన అందుబాటులో ఉన్నారు, ఉండి కూడా నోటీస్ తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఆయనని మొత్తం ఆయన అందుబాటులో ఉండి నోటీసు తీసుకోలేదు అనడానికి మీరు ఆధారాలు సమర్పిస్తే దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది రాగానే రవికుమార్ గారి మీద ఇప్పటికే ధిక్కారం కింద నమోదు చేశాం, దాన్ని రిజిస్టర్ చేశాం ఆ రోజు మీటింగ్లో, మినిట్స్ ఆఫ్ మీటింగ్లో కూడా. కాబట్టి ఒకవేళ ఆయన ఉండి తీసుకోకపోతే దాన్ని ధిక్కారంగానే భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన లేనట్టుగా కనుక ఉన్నట్టుగా సాక్ష్యాలు కనుక రాకపోతే దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన మరింత సమాచారం కావాలి అని చెప్పి ఉత్తరం రాశాడు. మేము ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇచ్చేటప్పుడు నాకు సభన్న సభ్యులన్న గౌరవం ఉందని చెప్తూ నాకు నేను అడిగినటువంటి దాంట్లో మరింత సమాచారం మీరు ఇస్తే
వాటి మీద కూడా నేను వివరణ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆయన అడిగినటువంటి మొత్తం ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో, ఏ సమాచారాన్ని ఆయనకు అందించాలో ఆ సమాచారాన్ని మొత్తం అందించండి. ఆ సమాచారం అందించిన తర్వాత ఆ సమాచారం మనం ఇచ్చినటువంటి సమాచారం, ఆయన ఇచ్చినటువంటి వివరణ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మనం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు కమిటీ అభిప్రాయపడింది. దాని ప్రకారం దానికి మరలా ఆయన అడిగినటువంటి, ఆయన కోరినటువంటి సమాచారాన్ని కూడా పంపించమని సెక్రటరీ గారికి చెప్పాం. ఆ సమాచారం ఆయనకి చేరిన వెంటనే ఆయన ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి తదుపరి సమావేశంలో ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బహుశా అసెంబ్లీ సమావేశాలు వస్తాయి కాబట్టి దాదాపుగా ఉన్నటువంటి ఫిర్యాదులన్నింటికీ ముగింపు పలకాలనుకున్నాం, కొన్ని డ్రాప్ చేయాలనుకున్నాం. వాటిలో ఈ రెండుకి సంబంధించినటువంటి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా నిర్దిష్టంగా సభ్యులు వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ కూడా స్పీకర్ గారి ముందు ఉంచుతాం. కాబట్టి వచ్చే సమావేశం ఎప్పుడనేటువంటిది ఇంకా ఖరారు చేయలేదు. కారణం ఏమంటే అసెంబ్లీ సమావేశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల తర్వాత, లేదా ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు కనుక వెంటనే దగ్గరలో కనుక లేకపోతే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మా దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా క్లోజ్ చేయాలి, మిగిలినవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రవికుమార్కి సంబంధించి రవికుమార్ గారు నేను అక్కడ లేను, నేను అవైలబుల్ లేను, హైదరాబాద్ లేను, దాంతో ఈ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, మరొక అవకాశం ఇవ్వమని చెప్పేసి కూడా కోరినట్టు ఆయన ఓరల్గా చెప్పాడు, లిఖితపూర్వకంగా ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆయన పంపించినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఆధారాలు సమర్పించినా, లేదా ఫిర్యాదుదారుడు ఆయన అందుబాటులో ఉండే ఆ రోజు హాజరు కాలేదని చెప్పి ఆధారాలు సమర్పించినా, ఎవరు ఆధారాలు సమర్పించినా వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి ఆధారాలు లేకుండా ఓరల్గా చెప్పేటువంటి వాటికి కమిటీ ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కమిటీ ఆ రోజు రాలేదు, పదే ఫోన్లు చేశాం, దాన్ని ధిక్కారం కింద భావించాం, ధిక్కారం కింద నమోదు చేశాం ఆ రోజు మినిట్స్లో. కాబట్టి ఈరోజు ఒకవేళ నిజంగా ఉండి రాలేదు అంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, లేదు కావాలనే ఈరోజు దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆయన అవాయిడ్ చేశాడంటే మరొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద ఆచితూచి స్పందించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఆచితూచి దాని మీద స్పందించడం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో విశాఖలో పర్యటిస్తారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతారన్నారు. విశాఖలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో మాట్లాడి వారిని ఒప్పిస్తారని చెప్పారు. ఇన్ని రోజులు ఓపికగా వేచి చూశామన్నారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించారని తెలిపారు. ప్రజలకి అండగా ఉంటూ క్షేత్రస్థాయిలో మా పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతం కోసం మేము చేస్తున్న మా కృషిలో భాగంగా ప్రజలందరినీ కూడా కలుసుకున్నప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న సమస్యల గురించి పాలకులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితులు నెలకొన్నాయనేది చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈ 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో నాకు అర్థమైంది. నిన్న వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాల్లో భాగంగా ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. నిజమైన పునాది స్వపరిపాలన కోసం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ప్రారంభమవుతాయి. అటువంటి అంశంలో జనసేన పార్టీ మొదటి అడుగు చాలా బలంగా వేసుకోగలిగాం. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా అహంకారం, అసలు పొలిటికల్ పవర్ని ఇంత దారుణంగా ఉపయోగించి ప్రత్యర్థులపైన దాడులు చేస్తారనే విషయం కనివినిగని రీతిలో మనం చూసాం. ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వ్యక్తులు చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మమ్మల్ని పనిచేయమని ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు
నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ క్యాంప్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్నికైన వారికి వైసీపీ పార్టీ కండువా వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం చేస్తున్న పరిపాలన, ఇస్తున్న సంక్షేమ పథకాలు విజయానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల వైసీపీ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నేను గెలిచాను. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గారి సహకారంతో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. నన్ను నమ్మి ప్రతి ఒక్కరూ ఓట్లు వేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను మీకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. మీరు ఏ టైంలో వచ్చినా సరే అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద జిల్లా మత్స్యకారులు జీవో 217 రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం రాష్ట్ర స్థాయి అధ్యక్షులు ప్రసాద్ బర్రే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 లక్షల నెయ్యంకల మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవో వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సంక్షేమ సంఘం కార్యదర్శి పులసరి శ్రీనివాస్, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు కొత్తగా 217 జీవోని తీసుకొచ్చి పేద మత్స్యకారులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనాదిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన చెరువులు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒక నామినల్ రేట్ను ఫిక్స్ చేసి అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చేది అనాదిగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అయితే ఒక ఇది యాలం వేసి ఈ యొక్క మత్స్యకారులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేతంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు ఈ యొక్క చేపల చెరువుల మీద చాలామంది బ్రతుకుతున్నారని చెప్పి వాళ్ళకి ఇంకా సౌకర్యాలు కల్పించి వలలు ఇచ్చి వాళ్ళు ఉండటానికి సౌకర్యాన్ని కల్పించి అన్నీ చేశారు. కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కొనసాగించకపోగా ఉన్నటువంటి తీసేసి ఈ యొక్క పేదాలైనటువంటి మత్స్యకారులకి ఏ పూట కాపూట తెచ్చుకుని తినేటువంటి మత్స్యకారులు వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 217 జీవోని తక్షణమే రద్దు చేయాలి. ఇది కేవలం పేద మత్స్యకారుల దగ్గర నుంచి లాక్కుని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పాలని, తద్వారా ఈ యొక్క మత్స్యకారులందరినీ కూలీలుగా తయారు చేయాలని వారి ఉద్దేశంలో కనిపిస్తుంది. అయితే అది కొనసాగించం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 లక్షల మంది మత్స్యకారులు ఈ యొక్క న్యాయమైన ధర్మమైనటువంటి ప్రైవేటు వ్యక్తులకు పోర్టులు అప్పగిస్తే స్మగ్లింగ్ కార్యకలాపాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న పోర్టులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. కేంద్రంలో 78 మంత్రులు ఉండగా వారిలో 34 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్నడూ లేని రీతిలో మాటల యుద్ధం నడుస్తోందని అన్నారు. సినిమా టికెట్ల విక్రయాలను సమర్థించిన ఆయన సినీ పరిశ్రమ కేవలం 3-4 కుటుంబాల నియంతృత్వ పోకడలతో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వం కొనసాగడానికి వీలు లేదని, అది కొనసాగితే భారతదేశ ఆర్థిక స్వాతంత్రం, లౌకిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటని చెప్పేసి మా అభిప్రాయం. అందుకే 19 రాజకీయ పార్టీల కలయికతోటి మోడీ హఠావో పిలిపించడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు కాబట్టి దాని జోలికి నేను పోను. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈరోజే 9,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ విజయవాడలో పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా ఎయిర్పోర్ట్కి వచ్చింది. ముంద్రా ఎయిర్పోర్ట్ ఎవరిది? అదానిది. అంటే ప్రైవేటు సీపోర్ట్, అది ముంద్రా సీపోర్టు అదానిది.
దానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి 9,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు వస్తే అది విజయవాడకి తరలించబడింది. దీన్ని బట్టి అదానీ చేతుల్లో దేశం మొత్తం మీద కూడా అన్ని పోర్ట్లు ఆయన చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన చేతిలో కన్నా అన్ని పోర్ట్లు ఉంటే ఇలాంటి స్మగ్లింగ్ యథేచ్ఛగా జరగడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇంకో ప్రతిపాదన ఏంటంటే, ఇంకా అది అనౌన్స్ చేయలేదు, ఇచ్చాపురం నుంచి తలదాకా భారతదేశంలో ది లాంగెస్ట్ సీ కోస్ట్, ఇండియాలోనే ది లాంగెస్ట్ సీ కోస్ట్, ఈ తీర ప్రాంతం మొత్తం అదానికి అప్పగించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే తీర ప్రాంతానికి ఏ ఊరు ఏమి చేయాలన్నా అదాని పర్మిషన్ లేకుండా ఏమి చేయడానికి వీలైనటువంటి ఒక జీవో రాబోతుంది. ఆయన హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇప్పుడు తీర ప్రాంతానికి హ్యాండ్ ఓవర్ చేసి పోర్ట్లు వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి దొంగ బిజినెస్లు యథేచ్ఛగా జరుగుతుంది. అందుకే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళుగా ఉంటే గంగవరం పోర్ట్లు అంటే వాళ్ళు కూడా నెత్తి మీద తుపాకు పెట్టి లాగేసుకున్నాడు. ఈ పద్ధతుల్లో ఎయిర్పోర్ట్స్ని అమ్ముతున్నారు. ఎయిర్పోర్ట్లు కూడా తిరుపతి అదే దేవస్థానం సెంటర్గా ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని కూడా అమ్మేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ అమ్మేస్తారు, పోర్ట్లు అమ్మేస్తారు, చివరికి హైవే రైతుల దగ్గర నుంచి దబాయించి లాక్కొని హైవేలు చేస్తే హైవేలు కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోను ఆంధ్రాలోను కొన్ని హైవేలు అప్పటికే అమ్మేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వినాయక ఊరేగింపు వేడుకల్లో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య చేసుకున్న స్వల్ప వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు బత్తిని శారద కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన శారద కుటుంబీకులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏడా అదిగో డాబా బతికిన బుజ్జి ఎంపీటీసీ దాదాపు 5 వరకు తల్ల పగిలింది. ఒక ఆయన కన్ను కష్టమే, ఒక ఆయన అసలు ఉంటాడు బతుకుతాడో కూడా తెలియదు. ఎవరు అదే ఇన్సూరెన్స్ శ్రీకాంత్ అని. నీళ్ళు స్విచ్ ఎక్కడ ఉంది? స్విచ్ ఎక్కడ ఉంది? పైపు ఏం జరిగింది? పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. She said no. Ma'am, this way. Come. This way. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ సిపిఎం పాదయాత్ర. హిందుస్థాన్ జింక్ నుంచి కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు ర్యాలీ. ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యను మార్చిన భర్త. చిత్తూరు జిల్లాలో ఘటన, న్యాయం చేయాలని బాధితురాలి నిరసన. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో భారీ వర్షం, నీట మునిగిన పంట పొలాలు. ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ధర్నా. జీవో 217 రద్దు చేయాలని డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
నిర్మిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.